ఈరోజు ఈ యొక్క మొదటి దినము, ఈ సెప్టెంబర్ మొదటి దినము, మరి అంగర స్థానిక సంఘం ద్వారా ఈ సువార్త కూడికకు మరి ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలి అనే ఉద్దేశం కలిగినప్పుడు మొదటిగా ఈ యొక్క స్థలానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని యొక్క కార్యాలు ఎలాగ ఉంటాయంటే, మన తలంపులు అంటే కాదంటే ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. నిజంగా మనం ఏదో ఆలోచన చేసినా కూడా ఆటంకాలు ఉంటాయి. ఇది దైవ కార్యం అని నమ్ముచున్నాం. ఎందుకంటే నిజంగా వాతావరణం అనుకూలపరిచాడు. ఇంత ఆహ్లాదకరంగా మరి బిడ్డలు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మరి నిజంగా ఒక పక్క బలహీనులే, ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా జ్వరాలతో ఉన్నాం, ఇబ్బందులతో ఉన్నాం. అయినా దేవుని మాటలు వినాలని మరి దైవ సన్నిధికి వచ్చారు. నిజంగా వాతావరణం అనుకూలం లేకపోయినా, శరీరాలు అనుకూలత లేకపోయినా కూడా దేవుని దగ్గర వచ్చినందుకు నిజంగా ఇది దైవ కార్యం. దేవుని మాటలు మీకు వినిపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి మనం కొనసాగుదాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినము మరొకసారి మీ సన్నిధిలో నాయన మీ యొక్క రాజ్య సువార్తను ఈ ప్రాంతంలోకి అందించడానికి నాయన మా అందరికి కూడా ఇక్కడ మార్గాలు తెరిచినందుకు స్తోత్రాలు. అనుకూలమైన సహాయాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు. సంఘము చేసిన ప్రార్థన అది వ్యర్థం కాకుండా ఆలకించి ఈరోజు ఈ ప్రాంతంలో నాయన మిమ్మల్ని గూర్చి, మీ కుమారుని గూర్చి తండ్రి సత్యాన్ని బోధించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. మమ్మల్ని చేర్చుకున్న గ్రామాన్ని, ఈ ప్రాంతవాసులని అందరినీ దీవించండి నాయన. మరి కొన్ని పరిస్థితుల నుండి మీ సన్నిధికి రాలేకపోయినా మరి దూరాన ఈ యొక్క శబ్దం ద్వారా వింటున్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిని వారి కుటుంబాలు దీవించమని, ఒకవేళ ఇటువంటి కార్యాల ద్వారా నా తండ్రి లోకంలో ఉన్న అసత్యాల ద్వారా నాయన మరి తండ్రి అటువంటి అపార్థం చేసుకుని తండ్రి కార్యాల పట్ల తండ్రి మరి ఒకవేళ కించగా లేదా తండ్రి మరి చిన్న ఆలోచన కలిగి ఉన్న వారిని కూడా ప్రభు మన్నించి వారిని కూడా క్షమించమని కోరుతూ సమస్తము మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభునామన్న మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఉన్నత వర్తమానాన్ని మనం విందాం. మీ అందరు కూడా దైవం దగ్గరికి ఏం తెచ్చామన్నది ప్రాముఖ్యత కాదు, కానీ దైవం దగ్గరికి మన హృదయాలతో వచ్చామా లేదా అన్నది దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు ఇచ్చేవి మాలాంటి వారికి ఉపయోగం. ఎందుకంటే దేవుడు పనివాడి జీతానికి పాత్రుడే అన్నాడు. అది నేను తప్పు అంటలేదు, కానీ ఆ జీతం కంటే దేవుడిచ్చిన మాట గొప్పది. దేవుడిచ్చిన మాట గొప్పది. కనుక ఈరోజు దేవుని మాటల కంటే జీతంగా ఎక్కువగా దైవవాక్యాన్ని ఈరోజు అటువంటి విధానంలోనికి నడిపిస్తూ ఉన్నారు. అందుకు దైవ కార్యాలంటే ఈరోజు ప్రజలు భయపడే స్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే విస్తారమైన శబ్దాలు, విస్తారమైన అల్లర్లు, విస్తారమైన అలజలు సృష్టిస్తుంటే నిజంగా మనుషులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాడు, కనుక సమాధానానికి కర్త. ఆయన సృష్టించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. కనుక అటువంటి దైవ లేఖనాన్ని ఈరోజు మనం విందాం, నేర్చుకుందాం. దైవ లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే లోకానికి దైవ యొక్క వర్తమానాన్ని మనం ప్రకటించమని దైవ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారికి చెప్పమన్నాడు, ఎవరైతే మిమ్మల్ని విడిచిపెడతారో వారికి చెప్పమని అలా బలవంతంగా ఈ మాటలు మనసులోకి ఎక్కించమనలేదండి ఆయన. ఎందుకంటే ఇష్టం లేని వారికి ఎలాంటి భోజనం పెట్టినా ఇష్టం ఉండదు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాలంటే, ఇష్టం అవుతేనే దైవ మాటలు మనం దాన్ని అంగీకరిస్తాం. ఇష్టం కాదనుకోండి, అది ఎంత మంచి మాట అయినా అపార్థంగానే ఉంటుంది. కనుక ప్రభు ఇచ్చింది ఏంటంటే అంటే, ఎవరైతే ఆ మాటలు వినాలని ఆశపడుతున్నారో వారికి మాటలు చెప్పమన్నారు. నిజంగా మరి ఈరోజు ఈ ప్రాంతవాసుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈరోజు కొన్ని విషయాలు మనం దైవ లేఖనాల్లో మనం నేర్చుకుందాం. యేసు ప్రభుని గూర్చిన వర్తమానం గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నిజమే, యేసు ప్రభు ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవి.
ఆయన చూపిన ప్రేమ అపారమైనది. ఆయన చేసిన విధానం లేదా ఆయన చేసిన క్రియలు సామాన్యమైనవి కావు. ఎక్కడో యెరూషలేములో ఉన్న ఆయన చేసిన క్రియలు ఇప్పటికీ కూడా అనేకులు ఆయన అనుసరిస్తూ ఆయన మాటలు నమ్ముతున్నారంటే ఆయన చేసిన కార్యాలు సామాన్యమైనవి కావు. అయితే యేసు ప్రభుని గురించి చాలామందిలో యేసు ప్రభు మంచోడండి, యేసు ప్రభు సామాన్యుడు కాదండి చాలామంది చెప్తున్నారు. మీరు టీవీలో గట్రా చూసిన చాలామంది తత్వవేత్తలు కూడా చెప్పే మాట అంటే అలాంటి గురువు లేడని చెప్పారు, అలాంటి నీతిపరుడు లేడని చెప్పారు, ప్రేమ చూపటంలో ప్రభుని మించినోడు ఈ ప్రపంచంలో లేడని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. మంచిది అయితే మనుషులో ఒక ప్రశ్న ఏంటయ్యా అంటే ఆయన ఓకే, ఆయన నీ కార్యాలు గొప్పవే కావన్నాం, కానీ ఆయన నిన్నగాక మొన్నే కదండి వచ్చాడు అని ఒక ప్రశ్న ఉండిపోయింది అందరిలో. ఆయన నిన్నగాక మొన్న లేదా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు కదా, అంతకుముందు లేడు కదా. మరి అంతకుముందు ఆయన ఉంటే ఎట్లా? అంతకుముందు లేనివాడు మరి అంతకుముందు ఆయన గొప్పతనం ఏముంది? అది నిన్న వచ్చాడు కదా, అంతకుముందు ఉన్నవారు ప్రభువుని ఎలా నమ్మారు? ఇలాంటి ప్రశ్నలు అనేకుల్లో ఉన్నాయి. అయితే అది ప్రశ్నగా కాకుండా దాని సమాధానం వెతికితే ఆ సమాధానాలు కూడా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ గ్రంథస్థం మా చేతుల్లో ఉన్న లేదా మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు మనం వింటున్నప్పుడు లేదా నేర్చుకుంటున్నప్పుడు గ్రంథం వారి గ్రంథం కదా, వారు రాసుకున్న పుస్తకం కదా, వారికి నచ్చినట్టుగా రాసుకుంటారు లేదా వారికి అనుకూలంగా రాసుకుంటారు అనే భావంతో కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి. ఏది గ్రంథంలో రాయబడ్డాయి కదా అని. అయితే గ్రంథం రాసింది కూడా ఎవరయ్యా అంటే మనుషులే. అమ్మా దేవుడు వచ్చి రాయలేదు, కానీ రాసింది ఎవరయ్యా అంటే మనుషులే. కనుక వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకోవచ్చు కదా అన్న విధానాలు ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రంథం లేనప్పుడు యేసుప్రభు ఎలా ఉన్నాడు? అమ్మ గ్రంథం లేనప్పుడు, ఎందుకంటే యేసుప్రభు గురించి మేము ఏం చెప్తున్నాం? గ్రంథం నుంచి చూపిస్తూ ఉన్నాం. గ్రంథం ఎవరు రాసుకున్నారు? మనుషులు రాసుకున్నారు. కనుక మనుషులు రాసుకున్న గ్రంథం చూసి చెప్తుంటే మరి మీ గ్రంథమే కదా, మీరు ఏదని చెప్తారండి అన్న ప్రశ్నలు కూడా మనుషుల్లో ఉన్నాయి. కనుక ఒకసారి మన దైవ లేఖనాలని కొన్ని వర్తమానాలు మనం చూద్దాం. దైవ లేఖనాల్లో దైవ సన్నిధిలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొదటిది ప్రార్థన. ఏ కార్యం చేసినా ఏం జరుగుతూ ఉంటుంది? ప్రార్థన జరుగుతుంది. రెండవది కీర్తన, అంటే పాటలు పాడుతూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. మూడవది వాక్య పరిచర్య. ఈ 3 జరుగుతూ ఉంటాయి. ఎక్కడ దైవ కార్యాలు జరిగినా అక్కడ ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు భక్తి దగ్గర ప్రార్థన, కీర్తన, వాక్య పరిచర్య అంటే ఉపదేశం. ఈ 3 ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఉపదేశం మూడోది అంతే కదండి. దాని ముందు ఉన్నది ఏంటయ్యా అంటే ప్రార్థన, జాగ్రత్తగా వినాలి. ఇక దైవ వర్తమానాలు కొన్ని విషయాలు మనం మాట్లాడతాం. దైవ వర్తమానం గురించి మనం మాట్లాడతాం. ఒకసారి ఈ కీర్తనల గురించి కొన్ని మాటలు చూద్దాం. కీర్తనలు అనగా పాటలు. ఆ పాటల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథంలో తీసరా, ఈ కీర్తన గ్రంథం 77వ అధ్యాయము, కీర్తన గ్రంథం 77వ అధ్యాయము తీసరా 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనసు పెట్టలు దయించి. అమ్మ ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాట ఏటయ్యా అంటే కీర్తన మనం నేర్చుకోబోతున్నాం. అంటే దైవానికి, దైవ కార్యాల్లో, దైవ ఆరాధనలో లేదా దైవ పరిచర్యలో ప్రాముఖ్యమైనది ఏదయ్యా అంటే కీర్తన. ఆ కీర్తన గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అంటే పాట గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అక్కడ చెప్పాడు చూడండి, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును అన్నాడు ఆయన. ఒక భక్తుడు ఆయన పాడిన పాటను ఏం చేసుకుంటున్నాడంట? ఆయన ఎప్పుడు? రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎవరో? ఒక భక్తుడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 42వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అదే గ్రంథంలో 42వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. తీసరా,
చూడండి అక్కడ, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగునని ఆజ్ఞాపించును. యెహోవా అంటే అదేదో కొత్త పేరు కాదు సుమా. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు. దాని అర్థం ఏంటంటే మా తాత కాలంలో ఉన్నాడు, మా తాతల తాతల కాలంలో ఉన్నాడు, నా కాలంలో ఉన్నాడు, నా బిడ్డల కాలంలో ఉంటారు, వారి బిడ్డల కాలంలో ఉండేవాడినే యెహోవా అన్నారు. దాని అర్థం ఏంటంటే ఉన్నవాడు. ఎప్పుడు ఉండేవాడు? కాలాన్ని బట్టి ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు. ఓకేనా? ఇంకా ఇంకొక పాయింట్ చూడండి. ఎక్కడైనా ఏదన్నా ఇద్దరు మధ్య గొడవ జరిగిందనుకోండి, మనోళ్ళు ఓ మాట అంటారు, దేవుడు ఉన్నాడురా అంటాడు అక్కడ. ఈయనేమో బయట ఉంటాడు. ఆయన మందిరంలో జరిగింది కాదు ఇక్కడ. బయట ఉండి ఏంటాడో ఎవడో అన్యాయం చేసాడు అనుకోండి, ఇతనైనా మాట ఏంటి? దేవుడు ఉన్నాడురా అంటాడు. దాని అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన అంటే మందిరంలో ఉండేవాడు కాదు, ఎక్కడైనా ఉండేవాడు ఆయన. ఓకేనా? అది మనుషులు ఉన్నప్పుడే కాదు, మనుషులు లేనప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నవాడైన మాటకు అర్థమే యెహోవా. ఓకేనా? అది తప్పేమీ కాదు. క్రిందకి రండి. రాత్రి వేళ ఒకసారి పగటి వేళ ఏం కలగాలని కోరుకున్నాడు ఆయన? కృప. అంతేనా? పగటి వేళ ఏం కోరుకుంటున్నాడు దేవుడు? కృప. ఆ కృప లేదనుకోండి, ఈరోజు మనం ఈ సాయంకాలం ఇక్కడ కూర్చునే అవకాశం లేదు. ఆయన కృప చూపించాడు కనుక ఉదయం నుంచి సాయంకాలం ఇక్కడ ఉన్నాం. అవునా కదంటారా అమ్మా? ఆయన కృప ఉంది కనుక చక్కగా భోజనం చేసాం, చక్కగా ఈరోజు కార్యక్రమాలు జరిగించుకున్నాం, చక్కగా వచ్చి కూర్చున్నాం. అవునా కాదంటారా? ఆయన కృప. అంతేగాని మన ఇంట్లో ఉన్న డబ్బులు లేదా మనకున్న బలం మనకున్న శక్తి ఏమీ కాదు. ఆయన కృప. తర్వాత ఈ మాట రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుడు గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండు. పాయింట్ ఇందాక చెప్పాను. ప్రారంభం ఏంటి? ప్రార్థన. మనం అందరూ చేసేది ఏంటి? ప్రార్థన. అవునంటారు కదంటారా? ప్రార్థనకు ఆ చోటు ఈ చోటు లేదు. ఏ చోటులైనా కూడా ఏం చేయగలం? ప్రార్థన చేస్తాం. అంటే ఏ చోటులైనా ప్రార్థన చేస్తున్నామంటే ఏ చోటులో కూడా ఎవరున్నారని అదనమాట. ఆయనకి చోటులతో సంబంధం లేదు. అదనమాట. మరలా చెప్తున్నాను. అందుకు ప్రార్థన ప్రాముఖ్యం. ఇప్పుడు దేవునికి ఏం చేశాడంట భక్తుడు? ప్రార్థన చేశాడంట. రెండవది ఏమంటున్నాడు? కీర్తన. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన. అంటే దేవుని గురించి ఏం చేయడంట ఆయన? కీర్తన. తర్వాత చూడండి, నా జీవదాత అయిన. అర్థమైంది మీకు ఏదన్నా? దేవుడు ఎవరంట ఈయనకి? జీవదాత. జీవదాత. మనం ఏమనుకుంటాం? వస్త్రాలు ఇచ్చాడు, లేదా అన్నం ఇచ్చాడు, అన్నదాత, ఇలాగ ఏదో అనుకుంటాం. నేత్రదానం చేశాడు, రక్తదాత అని అంటాం. కానీ దేవుడు ఎవరయ్యా అంటే జీవదాత. ఆ జీవం ఉంది కనుక నిలబడ్డాం, ఆ జీవం ఉంది కనుక కూర్చున్నారు. ఆ జీవమే లేకపోతే ఈ జీవం ఎవరు దానం చేయరు అమ్మా. ఈ జీవాన్ని ఎవరు కూడా దానం చేయరు. గమనించాలి. ఇప్పుడు ఆ జీవదాత నాకు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకేమై ఉంది? తోడుగా ఉంది. అంటే గ్రంథం మనుషుల్లో లేనప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రంథం మనుషుల్లో లేనప్పుడు ఆనాటి కాలం పూర్వీకులు ఉన్నది ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా ఏంటయ్యా అంటే ప్రార్థన. ప్రతివారు చేసేది ఏంటయ్యా అంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా దేవుడు ఏం చేసేవాడు? వినేవాడు, దానికి సమాధానాన్ని ఇచ్చేవాడు ఆయన. ఓకేనా? ప్రార్థన చేయటానికి పాండిత్యం నేర్చుకోవాల్సిన పని లేదు అయ్యా. వాక్యం నేర్చుకోవాలంటే చదువుకోవాలి, కానీ ప్రార్థన చేసుకోవాలంటే, ప్రార్థన చెయ్యాలంటే చెప్పాలి. ప్రార్థన చెయ్యాలంటే దానికి పాండిత్యంతో పనేమీ లేవు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. తీసరా 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన చూడండి. తీసారమ్మా? 104వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ కనబడుతుంది చూడండి. అక్కడ 21వ వచనం చదవండి. 104వ కీర్తన. సింహపు పిల్లలు
వేట కొరకు గర్జిస్తున్నాయంట. ఎవరో సింహ పిల్లలు. తర్వాత ఆ తమ ఆహారమును అర్థమైందా మీకు ఏదన్నా? తమ ఆహారమును దేవుడి చేతుల్లోని తీసుకుంటున్నాయంట. అంటే సింహం కూడా ఎవరు పెడుతున్నారు భోజనం? దేవుడు పెడతాడు. ఎందుకని? అవి ఎవరి చేతిలో తీసుకోవాలని చూస్తుంది? దేవుని చేతిలో తీసుకోవాలని చూస్తుంది. ఒకసారి 27వ వచనం చదవండి. అక్కడే. తగిన కాలమున అంటే ఈ జంతువులకు, పక్షులకు వీటన్నిటికి ఆహారం పెట్టేది ఎవరు? దేవుడు. తగిన కాలమందు వాటికి ఏం పెడుతున్నాడు? ఆహారం పెడుతున్నాడు. తర్వాత ఇవన్నీ ఇవన్నీ నీ దయ కొరకు ఏం చేస్తున్నాయి? ఒక్క మాట చేయాలంటే అవి కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ప్రార్థన చేస్తున్నాయంట. ఏవి? జంతువులు, పక్షులు కూడా దేవునికి మొర్ర పెడుతున్నాయంట. కాకిపిల్ల మొర్ర పెడుతుందంట, ఆహారం పెట్టవయ్యా అని. సింహం మొర్ర పెడుతుందంట. ఎవరికే? మరి మరి మొర్ర పెట్టడానికి పాండిత్యంతో పనేమీ లేదు. అంటే ఇప్పుడు ప్రార్థన అనేది జంతువులైనా, పక్షులైనా వాటికున్న స్వభావంతో దేవుణ్ణి అడుగుతున్నాయి. అడగటమే ప్రార్థన. అడగటమే ప్రార్థన. ఇప్పుడు ఆ ఇచ్చాడు గనక భక్తుడు ఏమన్నాడయ్యా అంటే, నా జీవదాత. ఎవరో? దేవుడు. అడిగాడు, దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడు కనుక ఏం చెప్తున్నాడు? జీవదాత అన్నాడు అనమాట. ఇప్పుడు ఆ ప్రార్థన కూడా ఆయనకి ఏమై ఉందని చెప్పాడు అక్కడ? తోడుగా ఉంది. అంటే నువ్వు ప్రార్థన చేసినా, రెండవది కీర్తన పాడినా, ఆ కీర్తన ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని రుజువు ఉంది అక్కడ. అమ్మా, అర్థమవుతుందా? ప్రార్థన చేసినా, కీర్తన పాడినా దేవుడు నీకేమై ఉన్నాడు? తోడుగా. అంటే నీ దగ్గర ఉన్నాడని అర్థం. అది ప్రాముఖ్యమైంది. ఇందాక మనం చదివాం. ఏది? 77వ కీర్తన. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం క్లుప్తంగా. 77వ కీర్తన తీసారా? 5వ వచనం నుంచి చదువుతాం. 77వ కీర్తన ఒకసారి 6వ వచనం చదవండి మరలా. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరో? భక్తుడు. ఆయన పాడిన పాట రాత్రి ఏం చేసుకుంటున్నాడంట? ఎందుకని? ఆ పాట పాడినప్పుడు ఆయన తోడుగా ఉన్నాడంట. అర్థమైంది మీకు? ఆ పాట పాడినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. మరలా రాత్రి ఏమనుకోకుండా, రాత్రి లేచినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. ఆ భయం వేసినప్పుడు పాట పాడుకున్నాడే, ఆ పాటలో దాని అర్థం ఏంటి? దేవుడు నాకు ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? తోడుగా ఉన్నాడు. రైట్. రాత్రి ఏం భయపడక్కర్లేదు. పాట పాడుకున్నది జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అతని నమ్మకాన్ని బలపరుచుకుంటాడట ఆయన. ఇప్పుడు ఆ పాట అనేది ఎప్పటి నుంచి వచ్చింది అంటే 5వ వచనం నుంచి చదవండి పైన. అంటే మొదటి దినాలు అని అర్థం. తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందు. దేని బట్టి? దేని బట్టి? పాట. పాట. ఒక మాట. అసలు మన అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ పాడే జోలపాట. అదే కదా మొదలైంది. అమ్మ పాడే జోలపాట. నిజంగా మనం ఎక్కడి నుంచి మొదలైందయ్యా అంటే ఉపదేశం అవలా మనకే. మొదట ఏంటయ్యా అంటే అమ్మ పాడిన పాట. అవునంటారు కదంటారా? అమ్మ పాడిన పాటే మనకి ఏమైంది? అమ్మ పాడిన పాటే ఉపదేశం. ఇంకా ఉపదేశంలోకి వెళ్ళలేదు మనం. చాలా జాగ్రత్తగా. ఆ అమ్మ పాడిన పాటే ప్రారంభం నుంచి మనకు అనుసరిస్తుంది ఏంటయ్యా అంటే పాట. ఆ పాట వింటా ఉన్నాం. అందుకే మనం పాట అనగా ఎంత ఇష్టమో ఎవరికే? మనకే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో రాసింది, ఎవరో పాడింది కూడా పాడేస్తాం మనం. అవునంటారు కదంటారా? ఎవరో పాడింది, ఎవరో రాసింది మనం పాడేస్తాం. ఏదో మనం రాసుకుని మనం పాడింది మన సొంత పాటలాగా. అంటే పాట అనేది అందరిలోకి త్వరగా చేరుతుంది. ఏది? ప్రసంగం అంత బేగెళ్తాం. ప్రసంగం అంత బేగెళ్తాం. ఎందుకంటే ఒక గంట పెట్టాలి దీన్ని. ఏది? ప్రసంగం. ఇప్పుడు ఒక గంట చెప్తే కానీ బుర్రలోకి ఎక్కదు. పాట అయితే అలా వింటాడు, అలాగే వెంటనే బుర్రలోకి ఎక్కేద్ది. ఏది? పాట. పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకని పాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ పాట అనేది గమనించాలి. అంటే గ్రంథస్థం అవ్వకముందు నుంచి కూడా ఏముంది? పాట ఉంది. అది ప్రాముఖ్యం అన్నమాట. గ్రంథస్థం ముందు నుంచే ఉందయ్యా అంటే
పాట ఉంది. ఆ పాట గురించి ఏమన్నాడయ్యా అంటే, తొలిటి దినముల పూర్వకాల సంవత్సరములు నేను మనసుకు తెచ్చుకుందును. అంటే ఎప్పుడు నుంచి ఉంది పాట? పూర్వకాల సంవత్సరాల నుంచి పాట ఉంది. అమ్మా, పూర్వకాల సంవత్సరాల నుంచి పాట ఉంది. ఒక మాట, పూర్వీకులు మన పితరులు ఎవరికొకండి ఆ పాత సినిమా పాటలు పాడేవారు. ఎక్కువ శాతం ఏం చేసేవారంటే పాత సినిమా పాటలు పాడేవారు. ఆ పాటల్లో ఏముండేది చెప్పాలి. ఆ పాటలు మంచి పాట అర్థం ఉండేది. ఇప్పుడు పాటలు అర్థం లేకపోతే బాగుంటుంది, అంతేనా? ఇప్పుడు క్రైస్తవ పాటలు కూడా అలాగైపోయినాయి. ఇప్పుడు క్రైస్తవ పాటలు కూడా అలాగే పాడైపోయినాయి. ఒకప్పుడు ఆ పాట గమనించాలి, పాటలో ఒక అర్థం ఉండేది. ఏది? ఎవరో తప్పుగా అనుకోకపోతే ఆ చిన్నప్పుడు ఎప్పుడు విన్న పాట చెప్తాను, ఎప్పుడు పాడేవారు పితరులు. ఆ పాట ఏంటయ్యా అంటే, తప్పుగా అనుకోకండి, పాట పాట పాడ ఆ పాట మీకు జ్ఞాపకం చేస్తా. జాలి గుండి లేని జాలి గుండి లేని కొడుకు కంటే, అదే అంటారా, ఘంటసాల గారు పాడారు, ఆయన లేడు కానీ ఏముంది? పాట ఉంది. అదనమాట. అంటే జాలి గుండి లేని కొడుకు కంటే ఏది మంచిది అంటున్నాడు ఆయన? ఎవడికొకడు జంతు మంచిది అంటున్నాడు. ఎందుకని? దానికైనా జాలి ఉందంట. దేనికి? వందనమ్మా. దానికైనా జాలి ఉందంట. అమ్మా, కూర్చోబడి. దానికైనా జాలి ఉందంట. అందుకు అది ఎప్పుడో పూర్వకాలం, మనం ఇంకా పుట్టలేదు. ఏది? ఆ పాట. ఆ పాట పాడినప్పటికి మనం పుట్టలేదు, గమనించాలి. కానీ ఆ పాట ఎప్పటికేమై ఉంది? జగమేమాయ అన్నాడు ఆయన. ఇప్పటికొకడేముంది? పాడుతున్నారు. అది పూర్తిగా అర్థమయ్యేదాకా పాడరు అది పాట. అంటే మొత్తం అంతా ఏంటి? మాయే. మాయాలోకమే. అందులో సందేహమే లేదు. అది ఎప్పుడు పాట ఇప్పుడు పాడుకుంటున్నాం. అలాగే ప్రతి పాటలో గమనించాలి, ప్రతి పాటలో పూర్వం అర్థాలు ఉండేవి. అందుకే పాట వింటే వెంటనే మార్పు వచ్చేవారు. ఆ పాటల ద్వారా అర్థాలు చెప్పేవారు, గమనించాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఈ పాటలు ఎప్పటి నుంచి ఉన్నాయా అంటే, తొలిటి దినముల పూర్వకాల సంవత్సరములు నేను మనసునకు తెచ్చుకుందును అన్నాడు. ఎవరో కీర్తనకారుడు. ఓకేనా? రైట్. అంటే కీర్తన వ్రాసిన భక్తుడు. ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో అత్యంత పురాతన గ్రంథం ఏదన్నా ఉంది అంటే యోబు గ్రంథం. ఆది కాండం కంటే ముందున్న గ్రంథం ఏంటయ్యా అంటే యోబు గ్రంథం. ఓకేనా? ఈ యోబు గ్రంథం 35 అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 35వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. తీసారమ్మా? 446 పేజీ. అయితే రాత్రి అందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. ఒకసారి, రాత్రి అందు కీర్తనలు పాడుటకు ఏమవుతున్నాడంట? ప్రేరేపణ. ఒక మాట. ఎందుకంటే పగలంతా పని చేస్తున్నాడు కదా, రాత్రులు ఏం చేసుకుంటారు? పాటలు పాడుకుంటారు. ఆనాడు అదే అమ్మా, ఆనాటి కాలం అదే. ఇప్పుడున్న విధానం ఏంటంటే వేరు. మన పూర్వకాలంలోనే జీవితాలు బాగుండేవి. ఇదే మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకసారి ఎలా రండి, కూర్చోయండి. అలా వందలు సార్, కూర్చో. ఇక్కడ కూర్చోటి ఖాళీ ఉంది. ఇక్కడ మనసు పెట్టాలి. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు అనే మాట వాడాడు. ప్రేరేపించుచు అన్నాడా? మీరు ఇలా కూర్చోండి సార్. తర్వాత మాట చదవండి. ఇప్పుడు ఆ పాటలో ఏముందో చెప్తున్నాడు ఇక్కడ ఆయన. భూ జంతువుల కంటే అది. ఇప్పుడు ఆ పాటలో ఉన్న ప్రేరేపణ ఏంటో తెలుసా? ఆ రాత్రి ఎందుకు పాడాడు తెలుసా ఆయన? ఆ పాటలో అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ చెప్పాడు. ఏమండి? భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవ్వరూ లేరంట. ఓకేనా? దేవుడు ఉన్నాడని ఆ పాట ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఆ పాట ద్వారా ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. అందుకు భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనుషులకి ఏమి నేర్పుతున్నాడు ఆయన? పాట ద్వారా జ్ఞానమును బుద్ధిని నేర్పుతున్నాడు ఆయన. అంటే పాట ద్వారా ఏం జరుగుతుంది? జ్ఞానము బుద్ధి కలుగుతుంది. ఓకేనా? కొన్ని విషయాలు చూపిస్తాను. ఇది దైవ గ్రంథంలో అతి పురాతనమైన గ్రంథం. ఇది అతి పురాతనమైన గ్రంథం. ఇంకొక మాట, కీర్తన గ్రంథం దగ్గరికి వద్దాం. తీసారా?
కీర్తన గ్రంథంలో 69 అధ్యాయము, కీర్తన గ్రంథం 69 అధ్యాయము తీసారమ్మా. చూడండి ఇక్కడ 30 వచనం. కీర్తన ద్వారా ఎందుకు, కీర్తనలు ఎందుకు అక్కడ చెప్పాడు. 30 వచనం. కీర్తనలతో కీర్తనలతో దేవుని నామాన్ని ఏం చేస్తున్నాడంట? అంటే కీర్తనలు దైవాన్ని ఏం చేసేవి? స్తుతించేవి, ఆరాధించేవి, గణపరిచేవి. ఏవి? కీర్తనలు. సామాన్యమైన కాదు, ఓకేనా? కొన్ని కీర్తనలు లోకంలో ఉన్న వేరే. ఏది? అన్ని పాటలు మంచి పాటలు కాదు, అవునంటారు కదంటారా? ఎందుకంటే తప్పుగా ఏమనుకోవద్దు, బలహీనమైన దాని గురించి కూడా పాటలు పాడుతున్నారు. అంటే శరీరాన్ని పాడు చేసే దాని గురించి కూడా ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. ఆ పాటలు వేరే. కానీ ఇప్పుడు దైవ కీర్తనలు ఏంటయ్యా అంటే దైవాన్ని ఏం చేసేవి? దైవాన్ని ఏం చేసేవి? గణపరిచేవి అన్నాడు. ఒకసారి 138వ కీర్తనలోకి వెళ్దాం. 138వ కీర్తనలోకి వెళ్దాం. తీసారా? 5వ వచనాన్ని చదువుదామా. ఈ మాట, యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. అంటే ఇప్పుడు పాటలు ఏం చూపిస్తున్నారు? వాళ్ళు పాటలు ఏం చూపిస్తున్నారు? దైవం మార్గం చెప్తున్నాడట, దైవం దగ్గరికి చేరే మార్గం చెప్తున్నాడంట. దేని ద్వారా? పాట ద్వారా. నేను అనేది ఏంటంటే గ్రంథం ద్వారా మీ మార్గం చెప్తారు అని అంటారు కదా. గ్రంథానికంటే ముందేముంది? కీర్తన ఉంది. దాని గురించి నేను చెప్తున్నాడు. ఇప్పుడు కీర్తన ద్వారా ఏం చెప్తున్నాడు భక్తుడు? ఆయన మార్గాన్ని గురించి గానం చేస్తున్నాడంట, పాడుతున్నాడంట. పాట 145వ కీర్తన, 145వ కీర్తన 7వ వచనం. 7వ వచనం అండర్లైన్ చేయండి అమ్మా. నీ మహా దయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. అమ్మా, దేవుని దగ్గర ఏముందంట? దయాలత్వము. దేవుని దగ్గర ఏ గుణం ఉంది? దయ చూపేవాడు. అమ్మా కిందకి రండి. నీ నీతిని గూర్చి వారు గానము చేసేదారు. ఎందాక మార్గమును గురించి ఏం చేస్తున్నారు? గానము చేస్తున్నారు. ఇప్పుడు నీతిని గురించి ఏం చేస్తున్నారు? గానం చేస్తున్నారు. మార్గము గురించి, నీతి గురించి, దైవాన్ని స్తుతించటానికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే కీర్తనలు. గ్రంథస్థం మన చేతిలో రాకమునుపు పూర్వకాలం నుంచి ఉన్నది ఏంటయ్యా అంటే కీర్తనలు ఉన్నాయి. కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనల ద్వారా ఆ కీర్తనలు బట్టి దేవుడు ఏం చూపిస్తున్నాడయ్యా అంటే మార్గాన్ని చూపిస్తున్నాడు, తన నీతిని చూపిస్తూ ఉన్నాడు. అలాగే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 40 అధ్యాయం. కీర్తన గ్రంథం 40 అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 3వ వచనాన్ని చదువుదాం. తీసారా? కీర్తన గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు, స్తోత్ర రూపము. ఆ స్తోత్రాలు ఎవరు చెందాలి? దైవానికి, నరుడికి మాత్రం చెందేవి కావు. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు. క్రొత్త గీతం అంటే కొత్త పాట, అంతేనా? క్రొత్త గీతము అంటే కొత్త పాట. క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. ఏ ఉంచాడంట దేవుడు తన నోటన? ఒక మాట. మోషే గారి నోటని ఉంచాడు, వాక్యాన్ని ఉంచాడు. అవునా? మోషే గారి నోటని ఉంచాడు, తన మాటలు ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? దావీదు గారు నా నోటను ఏముంచాడంట? అక్కడ చెప్పాడు, నా నోటను ఏముంచాడంట? ఆ క్రొత్త కీర్తన ఉంచాడు. అందుకే దావీదు కీర్తనలో ప్రాముఖ్యత. దావీదు గారి గురించి మాట్లాడితే దావీదు గారు పాడిన పాటలు ఇంకెవరో పాడలేదు. ఓకేనా? ఇప్పుడు చదువుదాం, కిందకి రండి. ఏది? ఆ కీర్తన బట్టి, ఆయన పాడుతున్న పాటను బట్టి అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెను. జాగ్రత్తగా ఉన్నారు. అనేకులు ఆ కీర్తన బట్టి అనేకులు దేవుని యందు ఏముంచారంట? చెప్పాలి. దేవుని యందు ఏముంచారంట? నమ్మిక ఉంచారంట. ఏది? కీర్తన ద్వారా. ఉపన్యాసం ఏం చేయలేదే, కీర్తనలు పాడారంట.
ఆ కీర్తన బట్టి వాళ్ళకి ఏం జరిగిందంటే అక్కడ అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఓకేనండి. దైవ సేవకులు ఏం చేశారంట? ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ఎందుకు అంటే వారు బోధించవచ్చు, కానీ బోధించినందుకు ఏమన్నారయ్యా అంటే యేసు ప్రభుని గురించి నువ్వు బోధించొద్దు అని. యేసు ప్రభు బోధించిన బోధ వాళ్ళకి నచ్చక వీళ్ళని ఏం చేశారంటే చెరసాల్లో పాడేసి బండకేసి బిగించేశారంట కదలకుండా. ఎవరినే? ఈ పౌలు గారిని, శీల గారిని. ఇంకెక్కడితో ఏమనుకున్నాడు? బోధ ఆగిపోయింది అనుకున్నారు పాపం. ఎవరో బయట ఉన్నవారు, అంతే కదా మరి. అయితే ఇప్పుడు వాళ్ళు బంధించబడి గాయాలతో ఉండి బాధలతో ఉండి మధ్యరాత్రి వేళ, అండర్లైన్ చేయండి, మధ్య రాత్రి వేళ మరల ఏం చేశారో తెలుసండి? ప్రార్థనయు, అండర్లైన్ చేయండి, ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారట. అర్థమైంది? నన్ను కట్టేశారు అనుకోండి, నేను ఏం చేయొచ్చు? ఇప్పుడు ఇది అనుకోండి, ఈ గ్రంథం లేదనుకోండి, ఇది అందులో ఉంది, ఇది ఇందులో ఉందని వివరిస్తాను నేను. గ్రంథం నాకు దూరం చేశారు, నన్ను కట్టేశారు, కానీ ఏమున్నది నాలో? ప్రార్థన చెయ్యొచ్చు, పాటలు పాడొచ్చు. దాన్ని ఎవడో కట్టలేడు. దాన్ని ఎప్పుడు కట్టాలంటే చచ్చిపోతేనే కట్టాలి దాన్ని. అంటే మన దేహం ఉన్నంతకాలం ఆ రెండు మనలో ఉంటాయి. అంటారు కదంటారు, అవి మనలో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు అంత బాధలో కూడా వాళ్ళు ఏం చేశారు? కీర్తనలు పాడారు, ప్రార్థన చేశారు. ఖైదీలు వినిచుండిరి. అవునా? ఖైదీలు వినిచుండిరి. అక్కడ జరిగిన మార్పు, ఆ చెరసాల నాయకుడే ప్రభువుని నమ్మాడాయన. అంటే ఇప్పుడు పాట పాడితే ఏమయ్యాడు? నమ్మాడే లేదా? మరి ఇందాకన్నా కీర్తన ఏమైంది? ఇప్పుడు నెరవేర్చబడ్డదా లేదా? నెరవేర్చబడ్డది. గమనించాలి. దేవుని మాట, మన మాటలు అయితే జరిగే పని లేవు, కానీ దేవుని మాట ఖచ్చితంగా ఏమవుతాయా అంటే జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మాట నిరర్థకము కాదు. మనం అపార్థం చేసుకోవాలేమో, కానీ ఆయన మాటల్లో ఉన్న అర్థం అవుతే ఆయన తప్పం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది మన జీవితాలకి. కొన్ని విషయాలు నేను ప్రాముఖ్యంగా మీకు వివరిస్తాను. చూడండి, దేవుడు దైవ గ్రంథంలో ఒక్కసారి రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. త్వరగా తీయండి సామ్యభావాన్ని. తీసారా? 31వ వచనం. 4వ అధ్యాయం 31వ వచనం. త్వరగా తీయాలి. అతడు సమస్తమైన వారి కంటేను యజ్రాహీయుడైన యాతాను కంటేను మహోలు కుమారులని హేమాను కల్కేలు దర్ద అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉన్నాడట. ఎవరో? సొలొమోను గారు. ఓకేనా? ఆయన సామాన్యుడు కాదు. ఆ జ్ఞానం ఇచ్చినవాడు దేవుడు. వాళ్ళందరికంటే ఇతను ఏమై ఉన్నాడట? జ్ఞానవంతుడు అన్నాడు. మరి తర్వాత మాట చదువు. గనుక అది అంటే ఇప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి అతనికి ఏం కలిగింది? కీర్తి. అంతే కదండి. మనకున్న స్థితిని బట్టే మనకేముంది? కీర్తి ఉంటుంది. ఆయన తర్వాత అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపితమైందంట. అంటే ఇప్పుడు ఆయన కీర్తి ఏమైంది? ఆయన కీర్తి ఏమైంది? ఎందులో? ఆయనకున్న జ్ఞానమును బట్టి ఆ కీర్తి వచ్చిందట. ఆయనకున్న జ్ఞానమును బట్టి ఆ కీర్తి వచ్చిందట. ఎవరికే? సొలొమోను గారికి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. తీసారా? 17వ వచనం. తీసారమ్మా? 346 పేజీ. అంటే కొంచెం ఆలస్యం చేద్దామంటే లేట్ అవుద్దని త్వరగా తీయవలసి వస్తుంది. అంటే మనం విన్నాం, బయట వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? చూడండి, 14వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి దావీదు కీర్తి, ఎవరో? సొలొమోను గారి తండ్రి గారు. కింద చెప్పుకోవడం చూసారా? ఆయన జ్ఞానంలో ఏమయ్యాడు? గొప్పోడయ్యాడు. ఆ జ్ఞానం ఏం చేసింది? ఆయన కీర్తిని ఏం చేసింది? ప్రకటించబడ్డది. ఓకే. తర్వాత
తర్వాత కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలు ప్రదేశం అంతటా ప్రసిద్ధి అయింది. ఇశ్రాయేలు దేశం అంతా ఏమైందంట? ప్రసిద్ధి అయిందంట. ఎవరి కీర్తి? దావీదు గారి కీర్తి. తర్వాత మాట, యెహోవా అతని భయము అన్యజనులందరి మీద ఏమై ఉందంట? కలుగు చేశాడట. ఒక్కసారి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి అధ్యాయము 18వ మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. మనం 6వ వచనాన్ని చదువుతాం త్వరగా. దావీదు ఫిలిస్తీన్ హతము చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ శత్రువుని చూసి మొత్తం సైన్యమే భయపడింది. కానీ దావీదు ఏం చేశాడు? ఆ శత్రువుని ఓడించాడు. ఓడించి వస్తున్నాడంట. ఎవరో? దావీదు. ఎందాక అనుకున్నామే ఆయన కీర్తి ఏమైందంట? వ్యాపించిందని అన్నామని చూసారా? ఇక్కడ చదువుదాం. స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్ళలన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనటకే వచ్చిరి. ఓకేనా? అంటే వాళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే గాన ప్రతిగానాలు చేస్తూ వాయిద్యాలు అడవులతో వచ్చారంట ప్రజలు, స్త్రీలు. ఓకేనా? ఇప్పుడు చదువుతాం. ఆ స్త్రీలు, ఇది దైవం దగ్గర జరిగిన కార్యక్రమం కాదు ఇది. ఓకేనా? ఒక యుద్ధంలో గెలిచి వస్తున్నాడు ఎవరో? దావీదు గారు. ఆయన వస్తుంటే ప్రజలు అతన్ని ఏం చేశారయ్యా అంటే గాన ప్రతిగానాలు చేశారంట. ఏమిటది? కింద చదువుతాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, తర్వాత సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదియు అన్నారట. ఒకటే, సౌలేమో రాజు, అతని బలం ఎంతవరకు అయ్యా అంటే 1000 కొలది. దావీదు బలం ఎంతయ్యా అంటే 10,000 కొలది. చూడండి, మనం కూడా అంటాం కదా, సూర్యుడా వీరుడా ధీరుడా అంటాం కదా ఎవరిని? హీరో గారిని నెట్టుకుని. ఏమనుకోండి, సెక్యూరిటీ లేకుండా బయటికి రాడు. ఎవరో? ఈ వీరుడు సూర్యుడు ధీరుడు, అంతే కదండి. సెక్యూరిటీ లేకుండా ఒక అడుగు వేయలేడు. వస్తే అప్పుడు సూర్యుడు ధీరుడు వీరుడు అవునంటారు కదండి. పాటలు ఏమన్నాయి? దేవుడని కూడా పాడేస్తాం. ఎవరినే? హీరోని. ఆయన దేవుడో ఏంటో ఆయనకి తెలుసు, వెనకాల ఉన్న ప్రపంచానికి కూడా తెలుసు. సరే, అది అంటున్నా. అలాగే ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చేసుకోవచ్చు? పాడేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే దావీదు దైవం మీద ఆధారపడి వెళ్ళాడట యుద్ధానికి. దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఎందాక నుంచి చెప్పుకున్నామే ఎవరి గురించి? కీర్తనలు. ఆ కీర్తనలు రాసినవాడు, పాటలు పాడినవాడే దావీదు. అమ్మా, ఎందాకేమన్నాడో? నా ప్రార్థన, నా కీర్తన నాకు తోడుగా ఉంది అన్నాడా? అంటే ఇప్పుడు దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. గమనించాలి. ఆయన గమనించాలి, పూర్వకాలాల్లో నుంచి వచ్చిన పాటలు ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు? అదనమాట, పాడుకుంటూ వచ్చాడు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. మళ్ళీ కొత్త కీర్తన కూడా ఆయన పాడేవాడట. ఆ పాటలు బట్టి ప్రజలు ఏమయ్యేవారు? మార్పు చెందేవారట. దైవం ఎంత గొప్పోడా అని గ్రహించేవారట. రైట్. ఇప్పుడు ఆ దావీదుని గురించి ప్రజలు పొగుడుతుంటే సౌలు గారికి కోపం వచ్చిందట. ఎందుకంటే ఆ పాటలు ఏముందయ్యా అంటే సౌలు గారిని ఏమో తగ్గించి పాడారు, దావీదు గారిని ఏమో గొప్ప చేసి పాడారు. ఇక చూసుకోండి, మామూలుగా కోపం రాలేదంట. ఎవరికే? సౌలు గారికి. ఓకేనా? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అది పాట. గమనించాలి, అది పాట. 21:11 వచనం త్వరగా తీయాలి. 21:11 వచనం అక్కడే. ఆకీసు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసినని, దావీదు 10,000 కొలది హతము చేసినని పాడిన పాటలు ఇతను కూర్చునే కదా అని అతనితో చెప్పారట. అంటే ఇప్పుడు ఆ పాట ఎక్కడికి వెళ్ళింది? ఆకీసు రాజు దగ్గరికి వెళ్ళిందంట. ఇశ్రాయేలు దేశంలో పాడిన పాట ఏమైంది? మరో దేశానికి వెళ్ళిందంట. మరో దేశానికి వెళ్ళినప్పుడు దావీదు అక్కడే ఉన్నాడంట. వాళ్ళ పాడిన పాట ఎవరి కోసం పాడారు? ఇదిగో ఈ దావీదు వచ్చాడే, ఈ దావీదు గురించి పాడిన పాట ఇతడే. ఎవరో? ఈ దావీదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దావీదు ఏం సామాన్యుడు కాదు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఆ పాట ఏమైంది? ఆ దేశం వరకు ఆగల. అందుకు మళ్ళీ పాటను జ్ఞాపకం చేస్తున్నారు వీళ్ళు. అమ్మా, 29వ అధ్యాయం 5వ వచనం. 29వ అధ్యాయం 5వ వచనం.
5వ వచనం, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కదా. మీకు అర్థమైంది? 3 చోట్ల ఉంది అది. 3 చోట్ల చూపించాను మీకు. అంటే 3 చోట్ల ఉందయ్యా అంటే ఈ దావీదు గారు వెళుతున్న రాజుల దగ్గర కూడా ఈ పాట పాడుకుంటున్నారు వాళ్ళు. ఎవరి కీర్తి అది? దావీదు కీర్తి. పాయింట్ అర్థం చేసుకోవాలి. దావీదు కీర్తి ఆ దేశం అంతటా కూడా ఏమైంది? వ్యాపితమైంది. పాయింట్ అర్థం. సొలొమోను గారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఆ దేశం అంతటా కూడా ఏమైంది? వ్యాపితమైంది. దావీదు గారి కీర్తి కూడా ఏమైంది? ఆ దేశాలంతా కూడా ఏమైంది? అతను పొగుడుకోలా, అతను డబ్బా కొట్టించుకోలా, కానీ ప్రజలు దాన్ని గుర్తించి ఏం చేశారు? పొగిడారు, గౌరవించారు. సరే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తే, ఇప్పుడు ఈ ఆధిక్యత ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎవరో? దేవుడు. ఈ ఆధిక్యత ఎందుకు ఇచ్చాడు అంటే మీకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇప్పుడు ప్రారంభం నుంచి ఉన్నదేటయ్యా అంటే పాట. అమ్మా, ప్రారంభం నుంచి ఉన్నదేటయ్యా అంటే పాట. ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయము తీసారా? 19వ వచనం, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా దినము ప్రకటించాడు. దేవుడు ఏం ప్రకటించాడో తెలుసా? అమ్మా, మనసు పెట్టాలి. నేను సృజించిన సమస్త మనుషుల కంటే మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పాడు ఆయన? కీర్తి ఘనత పేర్లు కలుగుతాయి. ఓకేనా? ఇశ్రాయేలు వారికి ఏం కలుగుతాయని చెప్పాడు ఆయన? కీర్తి ఘనత కలుగుతాయి అని చెప్పి తర్వాత మిమ్మల్ని హెచ్చించి ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠితమైన జనమని ప్రజలు అనుకుంటారా అని ఆయన కోరాడంట. ఓ మాట, నా బిడ్డకే గౌరవం దక్కిందనుకోండి, నాకు దక్కినట్టు కదా చెప్పాలమ్మా. నా బిడ్డకి గౌరవ మర్యాద వచ్చిందనుకోండి, నాకు రాదు అది. దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తున్నాడో గౌరవించటానికే చూస్తున్నాడు. ఓకేనా? అది దేవుని ఉద్దేశం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. తీసారమ్మా? 11వ వచనం చదవండి. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై. ఇందాకేమన్నాడు? మీకేం కలిగి చేస్తానన్నాడు? మీకు కీర్తి ఘనత పేరులు కలుగు చేస్తానన్నాడు ఇశ్రాయేలు వారిని అన్నాడా? వాళ్ళకి పేరు వస్తే వీడికి పేరు వస్తుంది. అంతేనా కదంటారా? నా బిడ్డ పాస్ అయిందనుకోండి, నేను గెలిచినట్టే కదా. నా బిడ్డ ఓడిపోతే నేను ఓడిపోయినట్టే కదా. అంతేనా? ఇప్పుడు ఆ ప్రజలు ఎందుకైనా అన్నాడు? మీరు గొప్పోళ్ళు అవ్వాలరా అన్నాడు. ఇప్పుడు దావీదు ఎందుకు గొప్పోడయ్యాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అవునంటారు కదంటారా? దేవుని మీద ఏమయ్యాడు ఆయన? అందుకే ఇందాక చెప్పాను, ఆయన ఎక్కడ కూడా గ్రంథస్థం లేకపోయినా ఆయన ఏం చేసుకుంటూ వచ్చేవాడు? పాటలు పాడుకుంటాడే వచ్చేవాడు. ఆ పాటలను ఏం చేసుకుంటూ వచ్చేవాడు? ఆయన జ్ఞాపకం చేసుకుంటాడే వచ్చాడు. ఆయన కీర్తి ఏమైంది? దేశాలంతటా కూడా ఏమైంది? వ్యాపితం. అంటే దేవుడు ఏం చేశాడు? అతన్నే ఒకటే దేవుణ్ణి కీర్తించాడు ఆయన. దేవుడు దావీదుని ఆ కీర్తినిచ్చాడు. పాయింట్ అర్థమైందా మీకు? ఏదన్నా భక్తుడు ఏం చేశాడు? దేవునికి ఏమి ఇచ్చాడు? గౌరవం ఇచ్చాడు. దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడు? గౌరవం ఇచ్చాడు అనమాట. అందుకే నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానంటాడు ఆయన. మనం ఆయన గౌరవించాలి, ఆయనకు ఆ కీర్తిని ఇవ్వాలి, ఆయనకు అంటే ప్రతిష్టతలు ఇవ్వాలి మనం. అంతేగాని దేవుణ్ణి చిన్న చూపు చూసి అందరికంటే తక్కువగా పెట్టకూడదు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే వారు నాకు జనముగా ఉండునట్లు. ఇంతక వాళ్ళనేమో నేను గౌరవిస్తానని చెప్పాడు. వాళ్ళ ద్వారా దేవుడికి ఏం కలిగిద్ది? అదే చెప్పాడు, కీర్తి స్తోత్రము మహిమలు కలిగితే వారిని బట్టి నాకేం కలుగుతాయి? స్తోత్రాలు మహిమలు కీర్తిని కూడా నాకు వస్తుందని చెప్తున్నాడు ఆయన. తర్వాత నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యోధా వంశస్థులందరినీ
నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటయుండ చేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా. దాని అర్థం ఏంటి? నడికట్టు నరుడు నడికట్టు కట్టుకుని బెగ తీసుకుంటాడు చూస్తారా? ఇది ఇప్పుడు మీకు తెలియదు. ఒకప్పుడు అమ్మ పని చేసుకునేప్పుడు ఏం చేసేవాడు అంటే బిడ్డను ఏం చేసేది? నడుము కట్టుకునేది. ఈపికి వేసేసుకునేది అంతేనండి. ఏం కట్టుకునేది? నడుము కట్టుకునేది. ఎందుకు కట్టుకుని చెప్పాలి? బిడ్డ ఏమవ్వకూడదని కదా. ఇంక నేను అడుగుతున్నాను, ఇంకా ఇంట్లో పెట్టేసి తన పని చేసుకుంది అనుకోండి, ఏమైనా పురుగులో మరోటో బిడ్డను హాని చేయొచ్చు. బిడ్డను ఏం చేసింది? నడుము కట్టేసుకుంది. దాని అర్థం ఏంటి? గమనించాలి, బిడ్డని అసలు మర్చిపోయిందా? అంటుకుని ఉంది. అవునంటారు కదరా. తన పని చేస్తున్నా బిడ్డను ఏం చేసుకుంది? అంటుకొని ఉంది. అలాగే తన ప్రజలు కూడా దేవుడు అంటుకునే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయన మాట వినలేదు. వినలేకపోవటం వల్ల వారు దేవునికి అవమానం తెచ్చారట. దేవుని నామానికి అవమానం తెచ్చారట. ఓకేనా? ఇప్పుడు ఆ నీతిని గమనించాలి. గౌరవించిన వారేమో దేవునికి మహిమను తెచ్చారు. అందరూ అలా ఉన్నారని కాదు ఇక్కడ. అందుకే దావీదు కీర్తి ప్రసిద్ధి అయిందని చదువుకున్నాం. ఇంకొక మాట, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం తీసారమ్మా. కొద్దిసేపు ముగించేసుకుందామండి. 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడయ్యుండెను. ఎవరో? యెహోవా. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడట? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత గనుక అతని కీర్తి దేశమంతటా ఏమైందంట? ఈయన సామాన్యుడు కాదు, అంటే దైవం మీద అంత చింతనున్న వ్యక్తి ఈయన. ఎవరో? యెహోషువ. అందుకే దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇప్పుడు అతని కీర్తిని ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు ఆయన కీర్తి వస్తే ఎవరికి వచ్చినట్టు? అది అర్థమైందండి. ఇప్పుడు దేవుడు తోడై ఉండాలి. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 6వ అధ్యాయం 27వ వచనం రాసుకున్నారా? రైట్. ఇప్పుడు 9వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వెళ్దాం. 9వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వెళ్దాం. 9వ వచనం. వారు, అండర్లైన్ చేసుకోండి, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఓకేనా? ఎవరో ఒక జనాంగం అక్కడికి వచ్చారట. అమ్మా, ఒక జనాంగం అక్కడికి వచ్చారట. తర్వాత అనగా ఒక మాట చెప్పాలంటే గిబియోన్ నివాసులు వచ్చారంట. అక్కడికి మాయావేషంతో వచ్చారట వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యెహోషువతో, వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఎక్కడి నుంచి వచ్చారట వీళ్ళు? బహుదూరము నుండి వచ్చారట. తర్వాత మాట ఎందుకు వచ్చారో చెప్తున్నారు. అనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజునైన సిహోనును, అస్తారోతులోనున్న బాషాను రాజునైన ఓగును అను అమోరీల ఇద్దరు రాజును ఆయన చేసినదంతయు వింటిమి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? బహుదూరం నుండి వచ్చారు. గమనించాలి. అంటే బహుదూరం ఏమైంది? విన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరో చెప్తే కదా వెళ్తుంది. మరి అప్పటికి గ్రంథాలు రాసుకునే అవకాశం లేదు కదా. అమ్మా, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము త్వరగా మొదటి వచనం. ఆ దినమున దెబోరాయు అబినోయము కుమారుడైన బారాకు ఈ కీర్తన పాడిరి. ఏం చేస్తున్నారంటే ఇలా? బారాకు, దెబోరా. ఓకేనా? ఇద్దరు ఏం చేస్తారంటే కీర్తన పాడి. 201వ పేజీ అమ్మ, 201వ పేజీ, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? కీర్తన పాడారంట. ఈ కీర్తన పాడుతూ మొదటి 2వ వచనం చదువు చెప్తాను. ఇశ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించిరి. అంటే దైవం గురించి జరిగిన యుద్ధం గురించి వారు ఏం చేస్తున్నారో
పాట రూపంలో దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 11వ వచనం దగ్గరికి వచ్చండి త్వరగా. విలుకాండ్రు ధ్వనికి దూరముగా ఉండువారు, నీళ్లు చేదుకును స్థలములో ఉండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. నీళ్లు చేదుకును స్థలమునున్నవారు. ఈరోజైతే మన ఇంట్లో పైపు ఉంది. ఒకప్పుడు ఎక్కడుండేది? ఊరి చివరుండేది, అంతే కదండి. బావులు ఎక్కడుండి? ఊరి చివరుండి. ఆ ఊరి చివరికి ఏం చేసేవాళ్ళు? వెళ్ళి ఆ నీళ్ళు తోడుకుని వచ్చాం. కానీ మీరు ఏమనుకోకండి, అక్కడికి వెళితేనే వార్తలని తెలిసి మనకి. అవునంటారు కదంటారు. అక్కడికి వెళితేనే మనకి వార్తలన్నీ తెలిసి. ఎందుకని? మొత్తం ఎక్కలేని వార్తలన్నీ. అప్పుడు టీవీ లేని రోజులు కదా అమ్మా. అప్పుడు టీవీ లేని రోజులు కనుక వార్తలు ఎక్కడున్నాయా అంటే నీళ్ళ పంపు దగ్గరే ఉండి వార్తలు. ఆ ఇంట్లో అలాగా, ఈ ఇంట్లో ఇలాగా, ఆయన అలాగా, ఈయన ఇలాగా, అవన్నీ కూడా ఏమయ్యి అక్కడే వినివారు అంట. గమనించాలి, అక్కడే వినివారంట. అదే చెప్తున్నాడు ఓ మాట. ఓకేనా? ఇప్పుడు నీళ్లు చేదుకొనటానికే సమర స్త్రీ వెళ్ళింది. యేసుప్రభు అక్కడికి వచ్చి ఏం చేశాడు? నీళ్ళు అడిగాడు. ఆ తర్వాత ఉపన్యాసం చేశాడు. ప్రకటించాడా లేదా అమ్మా? ప్రకటించాడా లేదా? అదనమాట. అంటే అలాంటి స్థలాల్లో కూడా ఇలా ఏం చేస్తున్నారు చూడండి అక్కడ. యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఒకసారి అక్కడ కూర్చుని ముసలం ముచ్చట్లు పెట్టుకోవాలా. దైవ కార్యాలు, నీతి క్రియలు చెప్పుకుంటున్నారట. అవునా కదండి? దేవుడు చేసే కార్యాలు ఎలాంటివి? మంచివా చెడ్డవా? మంచి చెప్పుకున్నారట. తర్వాత ఇశ్రాయేలుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలు వారు ప్రకటించుకుంటున్నారట. ఎక్కడ? ఆ నీళ్లు చేదుకునే స్థలాల దగ్గర. ఇప్పుడు ఇంతగా అదేంటి? 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు, ఆయనను ప్రేమించువారు, జాగ్రత్తగా ఉండాలి, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఇంతకేంటో చెప్పాలి ఇప్పుడు కీర్తన. పాటలు ఏముంది? ప్రకటన ఉంది. అర్థమైంది మీకు? ఏదన్నా పాటలు ఏముంది? ప్రకటన ఉంది. అందుకే ఇందాక చదువుకున్నాం, ఆయన మార్గాల గురించి ప్రకటించారు, ఆయన నీతిని గురించి ప్రకటించారు, ఆయన బోధన గురించి ప్రకటించారు. ఇంతకీ కీర్తనలు ఏముంది? ప్రకటన ఉంది. అవునంటారు కదంటారా? పాటే అనుకోకుండా, పాటలో ఆయన ఈ చెప్పవలసింది మనుషులకి ఏదో తన నీతిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఓకేనా తల్లి? రైట్. ఇక ముగింపులోకి వస్తున్నాను. ఒకసారి కీర్తన గ్రంథం 24 అధ్యాయము. కీర్తన గ్రంథం 24 అధ్యాయము 44వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం తీసారు, త్వరగా తీయాలి అమ్మా. 24 అధ్యాయం 44వ వచనం. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు. ఏమిటి ఆ మాటలు? 44వ వచనం. అంతటా ఆయన, యేసు ప్రభు మాట్లాడుతూ, మోషే ధర్మశాస్త్రములోను తీసారా, లోకసువార్త, క్షమించండి నాకు సమయం గురించి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అమ్మా. అది ఆ లోకసువార్త 24 అధ్యాయం 44 వచనం. మన్నించండి, ఎందుకంటే మనసు ఇక్కడ ఉంది, ప్రజల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత చెప్పిన ఏమీ ఉపయోగం లేదు, వాళ్ళ బాధపడి చెప్పినా కూడా ఉపయోగం ఉండదు అమ్మా. చూడండి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని. ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథం, ఓకేనా, గ్రంథం, తర్వాత ప్రవక్తల గ్రంథం, తర్వాత కీర్తనలోను అన్నమాట ఉండడు. ఒకసారి అమ్మా, కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడ్డది అన్నాడు. చాలా జాగ్రత్త. గ్రంథస్థం అవ్వకముందు కీర్తనలు ఉన్నాయని ఇందాక చెప్పాను నేను. గ్రంథస్థం అవ్వకముందు ఏమున్నాయి? కీర్తనలు ఉన్నాయి. గ్రంథస్థం రాసేటయానికి ఆ పాడిన కీర్తనలు కూడా రాసుకున్నారు. ఓకేనా తల్లి? అంతకుముందు ఆ పాట ఏమైంది? ఓ మాట ఏమనుకోకండి, పిల్లలకు పాడే పాట ఏంటండి? ఒకసారి చెప్పండి. అది జోలాలు ఏదో పాట పాడతారు కదా, తల్లి పాడే పాట పిల్లలకి ఒకసారి చెప్తాను నేను. అది ఎక్కడో మన అమ్మమ్మ పాడింది, వాళ్ళ అమ్మ, అంతేనా?
వా ఆ అమ్మమ్మ పాడింది, తర్వాత మన అమ్మ పాడింది, తర్వాత మనం పాడాం, తర్వాత మన పిల్లలు పాడతారు. అది ఎక్కడి నుంచి వచ్చింది పాట? ఇంకా ఏమనుకోండి, భవిష్యత్తులో మనకి పాట రాదనుకునే వాళ్ళు ఏం చేస్తారో, శుభ్రంగా ఆ పాటను ఏం చేసుకుంటారో రాసుకుంటారు. అవునంటారు కదంటారా? అంటే ఎక్కడో పాడిన పాటను ఏం చేసుకుంటారు, మర్చిపోతావేమో అని. అర్థమైంది మీకు ఏదన్నా? అలాగే గ్రంథస్థం కంటే ముందున్న కీర్తనలు ఉన్నాయే, ఆ కీర్తనలు కూడా గ్రంథస్థం అయిన తర్వాత, ఇది ధర్మశాస్త్రం రాశారే, ప్రవక్తల గ్రంథాలు రాశారే, కీర్తనలు కూడా పాటలు పాడి జ్ఞాపకం చేసుకున్నా కూడా ఏం చేసుకున్నారయ్యా అంటే కీర్తన గ్రంథం అని రాసుకున్నారు. అర్థమైంది మీకు? ఆ పూర్వకాలంలో పాడిన పాటలు ఏం చేసుకున్నారు వాళ్ళు? రాసుకున్నారు. ఎందుకంటే మనకు ఆధారం. ఇంకొక మాట, నిజం చెప్పండి, తప్పేమనుకో, ఇది మనదే అనడానికి ఏం కావాలి? ఇది మనదే అనడానికి ఏం కావాలి? మాట కాదు అక్కడ, మంచి మాట అన్నారు, రుజువు కావాలి. అవునంటారు కదా, ఆ దావీదు ఏదో పాడేళ్ళే అంటే అంటాం మనం. కానీ ఇప్పుడు దావీదు ఏం చేశాడు? రుజువు ఇచ్చాడు మనకి. అర్థమైందండి? ఎప్పుడో దావీదు రాసింది ఏమి ఇచ్చాడు? రుజువు ఇచ్చాడు మనకి. ఎప్పుడో రాసిన మోషే గారు ఏం చేశాడు? రుజువు ఇచ్చాడు. ఎవరికే? మనకే. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. ఏమని? ఒకసారి త్వరగా ముగించేద్దాం. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలోను నన్ను గూర్చుని రాయబడినవన్నీ ఏమవ్వాలి? నెరవేరవలనని. పాయింట్ అర్థం చేసుకోవాలి. రాసినవన్నీ కూడా ఏమవ్వాలంట? నెరవేర్చబడాలని. నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాడంట. మీతో ఉన్నప్పుడు ఏమన్నాను? నెరవేరాలి అన్నాను. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? నేను బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా మీతోటి నెరవేరాలని. ఇప్పుడు ఏమైనాయి? నెరవేర్చినాయి. ఎలా నెరవేర్చబడ్డాయి? ఆయన తిరిగి లేచాడు గనక అవన్నీ కూడా ఏమైనాయి? నెరవేర్చబడ్డాయి అని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు కీర్తన గ్రంథంలో కూడా ఎవరి కోసం రాయబడ్డది? అది నేను అంటుంటా. కీర్తన గ్రంథంలో కూడా పాటలు కూడా ఎవరి కోసం పాడాడు అని చెప్పండి. అది మనం దైవ గ్రంథం చెప్తాం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాం. యోహాను సువార్త తీసిమాట. ఇప్పుడు యోహాను సువార్త కంటే పూర్వకాలంలో పితరులు పాడారే పాటలు, ఆ పాటలు కూడా ఎవరి కోసం పాడారో తెలుసా? యేసు ప్రభు గురించే పాడారు. యేసు ప్రభు గురించే పాడారు. ఎందుకని? ఆ పాటలో మార్గాన్ని చెప్పింది, ఆ పాటలో దేవుని నీతిని చెప్పింది, ఆ పాటలో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాయి. అన్నాడా లేదా? చెప్పాలి. ఆ పాటలన్నీ ఎవరి గొప్పతనాన్ని చెప్తున్నవి. రైట్. ఒక్క మాట త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము. త్వరగా తీసరా? 24వ వచనం. ఆయన కీర్తి. ఎవరి కీర్తి? ఒక మాట, ఆయన కీర్తి అంటే ఆయన గొప్పతనం. ఓకేనా? ఆయన కీర్తి సిరియా దేశం అంతటా ఏమైందంట? అది ఆ దేశం అంతటా, సిరియా దేశం అంతటా కూడా ఏమైంది? వ్యాపితమైపోయిందంట. ఎవరి కీర్తి? దావీదు గారి కీర్తి ఏమైంది? ఇతర దేశాల్లో కూడా ఏమైంది? వ్యాపితమైంది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క కీర్తి కూడా ఏమైంది? వ్యాపితమైంది. 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం తీసరా అమ్మా? ఒక్కసారి ఆ మాట చదవండి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ఏం చేశారంట? ప్రసిద్ధి చేశారంట. ప్రసలు ఒకసారి అమ్మా, ఇంతకు ఆయన కీర్తి ప్రసిద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన చేసుకోవాలా? దావీదు ఏమన్నాడు? నేను 10,000 కొలది అన్నాడా? ఎవరు చేశారు అది? ప్రజలు చేశారు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన కార్యాలు బట్టి ప్రజలు ఆయన కీర్తిని ఏం చేశారు? ప్రసిద్ధి చేశారు, ప్రకటించారు. అమ్మా ఒక్కసారి మరలా వచ్చి చదవండి. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ఏం చేశారు? ప్రకటన చేశారు. ఏంటి ఆయన కీర్తి? అమ్మా ఏంటి ఆయన కీర్తి? మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము తీసారా?
14వ వచనం ఆ, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను. ఎవరు చేశారు అది? యేసుబో చేసుకున్నాడా? నా అంతటోడు లేడు, నాకంటే గొప్పోడు లేడు అని అన్నాడా? అనలేదే. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు అది? ప్రజలు చేశారు. ఎందుకు చేశారు? ఆయన చేసిన కార్యాలు బట్టి. అమ్మా, ఆయన చేసిన కార్యములు బట్టి. ఆయన ఏం చేశాడు? లోకానికి వచ్చి ఏం చెప్పాడు? మంచి చెప్పాడా, చెడు చెప్పాడా? నీతే చెప్పాడు తప్ప దుర్నీతి చెప్పలేదే. ఒక శత్రువుడు ప్రేమించమన్నాడు, అంతేనా కదంటారా? లేదా ద్వేషించమన్నాడా? ఒక మాట. ఈ అమాయకులకి అర్థం కాకుండా యేసుబాబు నమ్ముకుంటే అంటే తల్లిదండ్రులు వదిలేయాలంట, భార్య బిడ్డలు వదిలేయాలంట, వాళ్ళని వదిలేయాలంట, వీళ్ళని వదిలేయాలని ఏదో ఏమనుకోకుండా తెలిసి తెలియని వారు మాట్లాడుతున్న మాట. సరే, అలా వదిలేయమన్నా నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అన్న మాటగా ఆ మాట తీసాం. మరి శత్రువుడు ఎందుకు ప్రేమించమన్నాడు ఆయన? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్పోలా, శత్రువు గొప్పోడా? చెప్పాలి. తల్లిదండ్రులు గొప్పోలా, శత్రువు గొప్పోడా? తల్లిదండ్రులు గొప్పోళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ద్వేషించమంటాడు ఆయన? దాని అర్థం ఏంటంటే, ఒరే ప్రాణం ఇచ్చింది నేనేరా, జీవం ఇచ్చింది నేను, నాకంటే దేన్ని ప్రేమించినది నీకు శత్రువు అవుతారా? ఎందుకంటే వాళ్ళ ద్వారా నీకు జీవం ఉండదు, నా ద్వారా నీకు ఆ జీవం ఉంటుంది. నన్ను ప్రేమించరా, ప్రేమించమంటే ముద్దెట్టుకోవడం కదా, నేను చెప్పిన మాట అనుసరించరా అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఇంతకేంటి? నీ దేవుడని యెహోవాను మొదటగా ప్రేమించాలి. రెండవది ఏంటండి? నిన్ను వలని పొరుగుని ప్రేమించమని. తల్లిదండ్రులు సన్మానించమని ఆజ్ఞ లేదా? మరి ఇదేంటండి? తల్లిదండ్రులు ద్వేషించమని చెప్పేయండి బోధలు ఎందుకు లోకంలో? ప్రభు యొక్క తత్వం అర్థం కాక ఆయన కీర్తిని అపకీర్తి చేయటానికి కొంతమంది చేస్తున్న కార్యాలు. అయినా దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట, శత్రువుని ప్రేమించమన్నాడు. ఆ మాట అర్థమవుతలేదా లోకానికి? అయ్యా, ఇప్పుడు ఆ శత్రువుని ప్రేమించమన్నాడు, ఆ మాటే కదా శిలువ మీద ఉండి శత్రువుని ప్రేమించమన్న మాట ప్రపంచానికి వెళ్ళింది. అందుకే యేసుప్రభు అంత గొప్పోడు ఎందుకు అయ్యాడయ్యా అంటే, అలా పలికినోడు ఒక్కడు లేడు జగత్తులో. నీకు తప్పు చేశాడా, వాడంతు చూడని చెప్పారు. కానీ ప్రభు అలా చెప్పలా. నీ శత్రువుకి ఆకలిగుంటే భోజనం పెట్టు, దప్పిగుంటే నీలి, ఒకవేళ నేను ద్వేషించిన నువ్వు ప్రేమించరా బాబు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన కీర్తి ఏమవుతుంది? ప్రసిద్ధి వెళ్ళింది. అక్కడ చూడండి, ఆయన కీర్తి ప్రసిద్ధి మాయను గనుక రాజైన హేరోదు ఆయనని గూర్చి విన్నాడట. రాజులే విన్నారట. ఎవరిని గూర్చి? అది కీర్తి ఎక్కడికైనా వెళ్తుంది. ఇప్పుడు అమ్మా, ఈ లోకంలో మంచి లేటుగా వెళ్ళొచ్చు, చెడు త్వరగా వెళ్తుంది. అవునా కదంటారా? చెడు త్వరగా వెళ్ళిపోతుంది. ఎందుకని? చెడు కాబట్టి. ఒక మంచు గురించి త్వరగా వెళ్ళే అవకాశం లేదు, కానీ వెళ్తుంది. అది వెళ్తుంది, కానీ లేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఎంత ఎంత గొప్పవారు ఉన్నా లోకంలో మనం దాంట్లో మంచి చూసుకుంటావా, చెడు చూసుకుంటావా? పోను వదిలేస్తాం. మన బిడ్డను ఇంకొక ఇంటికి పంపాలి, ఏమనుకుంటాం? మంచోని చూస్తాం, చెడ్డని చూస్తావా? అదేంటి మరి? ఎవరు పడితే వాళ్ళు చెప్పేసింది నమ్మేం కదా, చెప్పాలి. అప్పుడు ఏం చేసుకుంటాం? మంచోడా చెడ్డోడా, మన బిడ్డను చూసుకుంటాడా చూసుకోలేడా ఆలోచిస్తామా లేదా? చెప్పాలి. అమ్మా, ఎవరు చెప్పేసినా మనం ఏం నమ్మేం కదా. అమ్మా, పరిశీలన చేస్తావా లేదా? పరిశీలన చేస్తాం. ఇప్పుడు మంచిదైతే అతడు గొప్పోడైతే అవసరత ఇంకొంత ఇచ్చి పంపుతాం కదంటారా? అసలు కట్నం ఏమొద్దండి, కట్నం ఏమొద్దండి, ఉచితంగా చేసుకుంటారని వచ్చాడు అనుకోండి, ఈ లోన ఏమనుకోకండి. కానీ ఏంటంటే ఒక పొద్దునుంచి సాయంకాలం కష్టపడతారు, కానీ 10 రూపాయలు ఇంటికి తేడా అన్నాడు అనుకోండి, ఇస్తామా? చెప్పాలి. కట్నం వద్దు అంటున్నాడని బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు ఆపరం. కానీ పొద్దున్నెళ్ళి సాయంత్రం దాకా పని చేస్తాడంటే ఇంటికి 10 రూపాయలు తేడంట. మరి కుటుంబాన్ని ఎలా చూస్తాడో? ఇచ్చేద్దామా? మరలా ఏమనుకోకండి, కట్నం లేకుండా అది ఒప్పుకోం కదా. మన బిడ్డను ఇవ్వటానికే మనం ఇన్ని పరీక్షలు పెట్టుకుంటున్నామే. మన జీవితం దేవునికి ఇవ్వాలంటే ఏ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, ఏ దేవుడు నీకు మేలు చేస్తున్నాడో, ఎవరు నీకు మేలు చేస్తున్నారన్న వెతుక్కోవలసిన పని ఎవరిదే? మనదే. అమ్మా, మనదే. ఇప్పుడు ఆయన కీర్తి ఏమవుతుంది? ప్రసిద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అలాంటివి. అమ్మా, ఎక్కడో మనుషులు చేసినవే దేశాలు దాటినాయి. ఇందాక చెప్పాను, దావీదు చేసిన కార్యాలు ఏమైనాయి, ఆయన కీర్తి ఏమైంది? దేశాలు దాటినాయి. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఆఖరి మాటగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము తీసారా, 11వ వచనం. మరియు
క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు, ఎవరికే? దేవుని మహిమకు కీర్తి కలుగు చెయ్యవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాడు. ఇశ్రాయేలు వారికి ఇచ్చాడు ఆ భాగ్యం, పోగొట్టుకున్నారు వాళ్ళు. ఇందాక అన్నాడు కదా, మిమ్ముని బట్టి ఏమన్నాడు? మిమ్మల్ని గణపరుస్తాను, హెచ్చిస్తాను అన్నాడా లేదా? మిమ్మల్ని కీర్తిస్తాను అన్నాడా లేదా? కానీ వాళ్ళు చాలామంది ఏమైపోయారు? పోగొట్టుకున్నారు. ఒక మాట. ఇప్పుడు అందులో దావీదు, ఇలా కొంతమంది నీతిమంతులు ఏం చేసుకున్నారు? దేవుని నీతిని కనుగొన్నారు కనుక ఆ నీతిని కాపాడుకున్నారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కీర్తిని ఏం చేశాడు? గణపరిచాడు. ఓకేనా? ఇప్పుడు తన మహిమకి ఏం కలగాలని కోరుకుంటున్నాడు దేవుడు? యేసు ప్రభు ద్వారా. పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు తండ్రికి ఏమి ఇచ్చాడు? మహిమనిచ్చాడు. గమనించాలి. వారు అవమానం చేస్తే యేసు ప్రభు మహిమనిచ్చాడు. ఆయన మహిమ ఇవ్వడానికి ఏమయ్యాడో తెలుసా? రక్తాన్ని దారబోయవలసి వచ్చింది, ప్రాణం పెట్టవలసి వచ్చింది. గమనించాలి. ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఎవరో? యేసుకో. ప్రాణం తీసేవాడు కాదండి యేసు ప్రభు, ప్రాణం పోసేవాడు. ఆయన ప్రాణం పోతా ఎదుటివాడిని ప్రాణం పోసే వెళ్ళాడు ఆయన. అర్థం చేసుకోవాలి. ఎలా రుజువుపరచగలరయ్యా అంటే, సిలువ మీద ఇద్దరు దొంగలు ఉన్నారట. ఈయనతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారట. వాళ్ళ శిక్ష వేశారట. అందులో ఒకడు అపార్థం చేసుకున్నాడట. ఒకడు అన్నాడట, ఒరే మనమైతే తప్పు పనులు చేసాం కనుక ఈ శిక్ష మనకు తగినది, కానీ ఈయన ఏ నేరము చేయలేదని సిలువలో ఉన్న దొంగ గుర్తించాడంటే, సిలువలో ఉన్న దొంగ గుర్తించాడు. అప్పుడు ఆయన, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అన్నాడు. అన్నాడా లేదా? చెప్పాలి. రాజ్యముతో వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అంటే వెంటనే ఏమన్నాడు చెప్పాలి. వెంటనే ఏమన్నాడు ఆయన? నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అన్నాడా లేదా? పరదేశులో ఉందువా. ఇంతకు ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? మత్తయి సువార్త 25:34 నేను మూసేయాను, ధైర్యంగా ఉండండి. 25 మత్తయి సువార్త 4 త్వరగా. అమ్మా 25:4. అది కాదు, ఒకసారి 25:34. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని. ఇంతగా రాజ్యం ఎప్పుడుంది? లోకము పుట్టినది మొదలుకొని అంటేనా చెప్పాలి. లోకం ఎప్పుడు పుట్టింది? ఆదిలో పుట్టింది అంతేనా? ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడు? ఆది యందు ఉన్నాడో లేదా? ఆది యందు చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడో లేదా చెప్పాలి. ఇంతగా ఆయన ఎప్పుడు ఉన్నాడో? ఆదిలోనే ఉన్నాడు. గమనించాలి. అంటే ఆది నుంచి ఉన్నవాడు, అందుకే ఆది అంతము లేనివాడు యేసుప్రభు. ఓకేనా? అందుకు నిన్న నేడు నిరంతరం ఉండేవాడు యేసుప్రభు. అంతేగాని 2000 సంవత్సరాల తర్వాత వచ్చినవాడు యేసుప్రభు కాదు. ఒకవేళ 2000 సంవత్సరాల నుంచి వచ్చిన యేసుప్రభు అయితే ఎంత గొప్ప స్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఉన్నాడని అనేకులు నమ్మారు. అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు. దావీదు కూడా ఎవరి కోసం రాశాడంటే క్రీస్తు గురించే రాశాడు. ఆయన పునరుత్థానం గురించే దావీదు రాశాడు. మోషే గారు కూడా ఎవరి కోసం చెప్పాడు అంటే, క్రీస్తు నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో పుడతాడని చెప్పాడు. అంటే క్రీస్తు ఈ లోకానికి రాకమునుపు వాళ్ళందరూ కూడా వారికున్న కీర్తనల ద్వారా, గ్రంథస్థం ద్వారా, పితరులు నేర్పిన జ్ఞానము ద్వారా ఆ ప్రభుని గుర్తించారు. ఆ కీర్తనలతో దేవుణ్ణి స్తుతించారు. చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం ఇది ప్రాముఖ్యమైన మాట. 56 ఇది ప్రాముఖ్యమైన మాట. క్షమించాలి. కీర్తన గ్రంథం 56 దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించాను. పాయింట్ అర్థం చేసుకోవాలి. దావీదు గారు ఏం చేశాడు? కీర్తించాడా లేదా?
ఎంతగా దేని కీర్తించాడు? వాక్యమును. పాయింట్ అర్థమైందండి? వాక్యాన్ని కీర్తించారు వాళ్ళు. అమ్మా తర్వాత మాట, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించాడు. ఇప్పుడు చెప్పాలి, అలా కీర్తన అనమే. అసలు కీర్తన ఎవరు? ఆయన వాక్యం. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. అమ్మా ఇప్పుడు చెప్పాలి, వాళ్ళ పాడిన కీర్తనలన్నీ ఎవరి కోసమో తెలుసా? యేసు ప్రభు కోసమే. అందుకే కీర్తనలోను నన్ను గురించి ఏమైనా వ్రాయబడ్డాయి. వ్రాయబడ్డాయి లేవా? రుజువైనయే లేవా? చెప్పాలి. రైట్. అంతేగాని ఈ గ్రంథం మీది, గ్రంథం రాసుకున్నారని అనొద్దు. గ్రంథం లేనప్పుడు పితరులు పాడిన పాటల్లోనే ప్రభుని గురించి ప్రకటించారు. ప్రభు నీతిని ప్రకటించారు. ఇదిగో నీతి మార్గము, ఇదిగో ఆయన పరిశుద్ధత, ఇలా పాటల ద్వారా బోధ బుద్ధి నేర్పారు. ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడని వారు పాటలతో దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరిచారు. కనుక అర్థం చేసుకోండి, కీర్తన ద్వారా దేవుని గణపరిచారు. ఇంతగా దావీదు కూడా దేవుని బట్టి ఆయన వాక్యాన్నే కీర్తించాడు. అర్థమైందండి? కీర్తనలు బట్టి చూస్తే ఇంతగా వాక్యం ఎవరో? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది? ఆయన మార్గం తెలిసింది, ఆయన నీతి తెలిసింది, ఆయన పరిశుద్ధత తెలిసింది, ఆయన స్తుతించటం తెలిసింది మనకి. ఆ క్రీస్తు ప్రభువే లేకపోతే లేదు. అందుకే ప్రార్థన ప్రార్థన అన్నారు. ప్రార్థన ఎవరి నామాన్ని చేయాలి అంటే ఇప్పుడు ప్రార్థనలో కూడా ఆయన పాత్ర ఉందా లేదా? రైట్. ఇప్పుడు కీర్తన ఎవరిని కీర్తిస్తున్నావు? క్రీస్తు ద్వారా తండ్రిని దేవుడిని ఏం చేస్తున్నావు? స్తుతిస్తున్నావు. కీర్తనలో ఆయన భాగం ఉంది. మూడవది వాక్య పరిచర్య, వాక్య ఉపదేశం. వాక్యమే ఆయన అంటే మూడు ఉన్నాయి లేవా? ప్రార్థనలో ఆయన ఉన్నాడు, కీర్తనలోనూ ఆయన ఉన్నాడు, వాక్య పరిచర్యలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఉన్నవాడు ఆనువాడు. పాయింట్ అర్థమైందా? ఉన్నవాడు ఆనువాడు. క్రీస్తు లేని రోజు లేడు, క్రీస్తు లేని చోటు లేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన నిన్న కాక మొన్న వచ్చినోడు కాదు, అబ్రహాము కంటే ముందు ఉన్నాడు. ఆయన ఉన్నాడో లేడో చెప్పాలి. రైట్. అందుకే ఉన్నవాడు అనువాడైన క్రీస్తు ప్రభు ద్వారా మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి తండ్రి దేవుడికి నా హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ గొప్ప అవకాశాన్ని మరొకసారి స్థానిక సంఘం అలాగే ప్రి కుటుంబం మరి ఎంతో ప్రయాసపడి ఇవన్నీ కూడా అమర్చడం అంటే సామాన్యమైన పని కాదు. అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ బంధువులు మరి ఇరుగు పొరుగు వారు కూడా మమ్మల్ని ప్రేమించి దేవుని పనికి ఆటంకపరచకుండా అర్థం చేసుకుని మాకు అందరికీ కూడా సహకారాన్ని ఇచ్చిన ప్రతి వారిని కూడా దేవుడు దీవించాలని కోరుతూ ముగింపు ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఏ దినము ప్రభువా మరి ఈ ప్రాంతంలో మీరు ఏర్పరచుకుని వాతావరణాన్ని తండ్రి మీ స్వాధీనపరుచుకొని మీ మాటలు ప్రకటించడానికి తండ్రి మరి దేవా అనేక విషయాలు ప్రభు మాకు రుజువుపరిచినందుకు స్తోత్రాలు నాయన. ప్రార్థన, కీర్తన భక్తుడికి తోడుగా ఉన్నారని అనేక విషయాలు తెలియపరిచి నాయనా తండ్రి మరి తర్వాత కాలంలో ప్రభు గ్రంథస్థంగా మీ వాక్యాన్ని వ్రాసి కీర్తనలుగా వారు కూడా గ్రంథస్థంలో తెలియపరిచి మరి ఆ కీర్తనల గురించి, ప్రవక్తల గురించి, ధర్మశాస్త్రం గురించి నన్ను గురించి రాయబడి ఉన్నదని మీ కుమారుడు తెలియపరిచి నాయనా మరి అబ్రహాము పుట్టక మునిపోయి నేనున్నానని ఆయన ఎన్నో రుజువులు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి మరి ఆది అంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు నా తండ్రి, అటువంటి ప్రభువుని మేము కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు దేవా. అటువంటి నాయన భాగ్యాన్ని మేము కలిగిన ప్రతి ఒక్కరము కూడా మీ నామానికి ఏనాటికి మా ద్వారా అవమానం కలిగించకుండా, అపకీర్తి కలిగించకుండా కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దినము తండ్రి ప్రయాసపడిన సంఘాన్ని దీవించండి. మీ పని కొరకు వేచించిన ధనాన్ని, సమయాన్ని ప్రభు సమస్తాన్ని దీవించండి ప్రభు. ముఖ్యంగా నాయన మమ్మల్ని చేర్చుకుని ఈ యొక్క మాటలు వినడానికి మాకు ఈ అవకాశాన్ని తండ్రి మరి ఇదిగో ప్రభు అనుకూలత పరిచిన ఇక్కడ ఉన్న పెద్దలు, వీధిలో ఉన్న కుటుంబాలు ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి నాయన తండ్రి. ఎందరో బలహీనలు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరిచే ఆరోగ్యాలు ఇవ్వండి. ఈ కార్యముల ద్వారా మీ నామానికి మేము అవమానం తెస్తే మమ్మల్ని మన్నించండి నాయన. ఒకవేళ ఈ మాటలు ఎవరైనా అపార్థం చేసుకుని నాయన ఎవరైనా తండ్రి దూషించినట్లయితే వారిని కూడా మన్నించమని ప్రభు క్షమించమని ప్రార్థిస్తూ మరలా మీ చిత్తమైతే మరో పర్యాయం నాయన మిమ్మల్ని గణపరిచిన ధన్యతను మా అందరికి ప్రసాదించబడి
ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, సమస్తం మాకు తోడుగా ఉండమని, అంధకార శక్తులను దూరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరి పలహారం కొరకు ఒకసారి ప్రియులు బాతారావు గారు ప్రార్థన చేస్తారు.